వనవాసంలో ఒక ఘనమైన అడవిలో ఒక చిన్న గుడిసెలో పాండవులు నివసిస్తూ ఉండేవారు. రాజ్యాన్ని కోల్పోయినా ధర్మాన్ని మాత్రం కోల్పోలేదు. ప్రతిరోజు అతిథులను దేవుళ్ళుగా భావించి గౌరవంగా ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వారి ఆచారం. ఒకరోజు అనుకోకుండా భోజనం పూర్తిగా అయిపోయింది. అప్పుడే దుర్వాస మహర్షి తన శిష్యులతో అక్కడికి విచ్చేశారు. అప్పుడే వచ్చిన దుర్వాస మహర్షిని పాండవులు నమస్కరించారు. స్నానం చేసి వచ్చాక భోజనం చేస్తాము అని చెప్పి నదివైపు వెళ్ళారు. యుధిష్ఠిరుడికి కూడా ఏమి చేయాలో అర్థం కాక చెట్టు కింద కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అలాగే భీముడికి కూడా ఆకలి వేస్తుంది కానీ సహనంతో ఆలోచిస్తున్నాడు. ద్రౌపది హృదయం మాత్రం ఆందోళనతో నిండిపోయింది. పాత్ర ఖాళీగా ఉంది, సమయం తక్కువ ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. భక్తి పిలుపు విన్న దేవుడు ఆలస్యం చేయలేదు. కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు, ద్రౌపది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఉందా? అప్పుడు ద్రౌపది, స్వామి, పాత్రలో ఏమీ లేదు, ఇలా సమాధానమిచ్చింది. అప్పుడు కృష్ణుడు నవ్వి పాత్రలో మిగిలి ఉన్న చిన్న అన్నపు గింజను చూసి ఆ మెతుకుని భక్తితో స్వీకరించాడు. ఆ చిన్న గింజలోని భక్తి శక్తి విశ్వాన్నే తృప్తిపరిచింది. నది వద్ద ఉన్న దుర్వాస మహర్షి మరియు ఆయన శిష్యులకు అకస్మాత్తుగా కడుపు నిండిన భావం కలిగింది. గురువర్యా, మాకు కూడా ఆకలి లేదుదా? నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆకలి లేదు మాకు అని చెప్పి. పాండవులు ఆశ్చర్యంతో నిలబడి ఉంటారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ ఉంటాను. అక్షయ పాత్ర దివ్య కాంతితో మెరుస్తుంది. ద్రౌపదీదేవి సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. పాండవులందరూ కలిసి కూర్చుంటారు. సంకటంలో భయం కాదు, భక్తి కావాలి. ఒక చిన్న గింజలో కూడా అపారమైన శక్తి ఉంటుంది. మీ జీవితంలో కూడా ఒక అక్షయ పాత్ర ఉంది. అది మీ విశ్వాసం, మీ భక్తి, మీ మంచి మనస్సు. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.